శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 12వ నెల 2027 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం విధియ తిథి రాత్రి 12:54 వరకు, అనంతరం తదియ. మృగశిర నక్షత్రం ఉదయం 11:59 వరకు, అనంతరం ఆర్ద్ర నక్షత్రం. సాధ్య యోగం ఉదయం 7:07 వరకు, అనంతరం శుభం యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 1:59 వరకు, అనంతరం గరజీకరణం. వర్జ్యం రాత్రి 7:52 నుండి 9:23 వరకు. నేడు దుర్ముహూర్తం సూర్యోదయ ప్రభృతి అనగా ఉదయం 6:22 నుండి 7:56 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 1:09 నుండి 2:39 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి మనం చూసినట్లయితే, ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శనివారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ద్రవిడ దేశంలో దీన్ని పెరటాసి మాసంగా పిలుస్తూ వెంకటేశ్వర ఆరాధన చాలా విశేషంగా చేస్తారు. పిండి దీపారాధన అనేది ప్రధానంగా చేస్తారు. బియ్యం పిండి, కొబ్బరి పొడి, ఆవు పాలు, బెల్లంతో తయారు చేసినటువంటి పిండి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ దీపస్వరూపంగా వెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. స్వామికి విశేషమైనటువంటి నివేదనగా అనేక పదార్థాలు చేసినప్పటికీ కూడా నువ్వులు బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాన్ని, దానితోపాటు పానకం, వడపప్పు నివేదన చేస్తారు. ఇంకా కొంతమంది 7 కొండలవాడు కనుక 7 రకాల పదార్థాలు నివేదించడం, 7 రకాల పుష్పాలతో అర్చన చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా వెంకటేశ్వరుడికి తులసీదళం చాలా ప్రాధాన్యత కనుక అటువంటి వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలతో తులసీదళార్చన చేయటం వల్ల స్వామి సంప్రీతుడై సమస్త శుభాలను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఇందులో వాడేటటువంటి పదార్థాల వలన సమస్త గ్రహానుకూలత కలుగుతుంది, గ్రహ ప్రతికూలత తొలగిపోతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ఇప్పుడున్నటువంటి రాసుల్ని గమనిస్తే మీన, మేష, కుంభ, అదేవిధంగా అర్ధాష్టమ శని ధనుర్రాశి వారికి, అష్టమ శని సింహరాశి వారికి, వీళ్ళందరూ కూడా ఈ విధంగా వెంకటేశ్వర ఆరాధన కనుక చేసినట్లయితే వారికి ఆ శనైశ్చరుడి ప్రభావం అనేది తగ్గుతుంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి శనివారం నాడు ఆరాధింపబడడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే, ఈ కృతంగా శనైశ్చరుడు ఆదరింపబడాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆయన శనివారం నాడు ఆరాధన అందుకుంటున్నట్టుగా మనం స్వామి యొక్క చరిత్రలో చూడవచ్చు. వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, శారీరక శ్రమ లేదా శారీరక వ్యగ్రత, వయోభారంతో ఉన్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర అనేటటువంటి ఆ నామాన్ని మనస్సులో తలచినా చాలు, స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసినా చాలు. ఎందుకంటే సర్వపాపాని వేం ప్రాహు కటత దాహ ఉచ్యతే తస్మాత్ వెంకటశైలోయం. వేం అంటే సమస్త పాపాలకు నిలయం, కట అంటే అవన్నీ తొలగిపోవటం. అటువంటి పాపాలను హరించేటటువంటి ఆ పాప వినాశన కరుడు వెంకటేశ్వరుడు, కలియుగ వరదుడు. కలౌ వెంకటనాయక అని కూడా శాస్త్రవచనం. కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని మనకు శాస్త్రవచనం. కాబట్టి అటువంటి కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్య కృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్య ఉండబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. వీటితో పాటు శని దోషం ఉంది అని ఎవరికైనా అనిపించినట్లయితే లేదా ఎవరైనా చెప్పినట్లయితే వెంటనే నువ్వుల నూనెతో శనిగ్రహానికి అభిషేకం చేయడం అనేది ఎప్పటి నుండో వస్తున్నటువంటి సంప్రదాయ ఆచారం. ఆ నూనెతో శనిగ్రహానికి అభిషేకం చేయడంలో ఉండే ఆంతర్యం ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం.
పడమర దిక్కుకి అధిపతి శని. సూర్యుడు అస్తమించే దిశ పడమర. శని భగవానుడు చీకటిని, తమస్సును ఇష్టపడతాడు. నలుపు ఆయనకు చాలా ప్రీతికరమైనటువంటి రంగు. నలుపు ద్రవ్యాలనే ఇష్టపడుతూ ఉంటాడు. ఇనుము, నువ్వులు, బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి శనికి సంకేతం. శని ప్రీతి కోసం నలుపు రంగు దుస్తుల్ని ధరించాలి. అయ్యప్ప దీక్షలో భాగంగా నలుపు దుస్తులు ధరించడంలో ఆంతర్యం కూడా ఇదే. మండల దీక్ష పాటించడం ద్వారా శని గ్రహపరమైన దోషాలు నివారణ అవుతూ ఉంటాయి. శని ఆయుష్కారకుడు. ధాన్యాల్లో నువ్వులు, నూనెల్లో నువ్వుల నూనె శారీరక పుష్టిని పెంచి ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. తద్వారా ఆయుష్ పెరగడానికి కారకం అవుతాయి కూడా. శని మహర్దశ ఉండే 19 సంవత్సరాల్లో గోచార రీత్యా ప్రభావం చూపించే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ దోషకాలాల్లోనూ శని మేలే చేస్తాడు. క్రమశిక్షణ పెంపుదలతో, నిజాయితీ, ధర్మ ప్రవర్తనతో కూడిన జీవన విధానాన్ని అవలంబించడంలో శనిగ్రహ పాత్ర కీలకమైనది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వితీయ, శనివారం. నక్షత్రం మృగశిర. ఉదయం 11:59 వరకు. తదుపరి ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రుడున్నాడు, కర్కాటకంలో గురుడున్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, రవి, కుజ, శుక్రులు ధనుస్సులో ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో తప్పక అభివృద్ధి పొందగలిగిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు ఏమున్నప్పటికీ కూడా మంచి అనుకూలత గోచరిస్తోంది రావడానికి. కుటుంబంలో ఏకవాక్యత ఉండే కారణంగా ఏ విధమైన మానసిక స్పర్ధలు ఉండవు. ప్రతి పనిని కొద్ది ఆలోచన చేస్తే విజయవంతమయ్యే అవకాశం మెండు. ఎవరితోనూ వాద విరోధాలు లేకుండా చూసుకోవాలి. ప్రతీకార ధోరణి పూర్తిగా విడనాడాలి. అధికారులతో కలహ సూచన ఉంది కాబట్టి ఆలోచించి మాత్రమే ఆచితూచి మాట్లాడడం అవసరం. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నువ్వుల్ని దానం చేసినట్లయితే శని దోషం తొలగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం అనుకూలంగానే ఉంది. ఉన్నటువంటి కారణంగా ఏ పనినైనా సరే సక్రమంగా ఆలోచించి చేయడం అవసరం. అయితే ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి సందర్భంలో మాత్రం నమ్మకమైన వ్యక్తి సలహాని తీసుకొని తీరాల్సిందే. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో తొందరపాటుతనం లేకుండా ఉండాలి. ఆచితూచి మాత్రమే మాట్లాడాలి. వివాహాది శుభకార్యాలకి కొద్దిపాటి ప్రయత్నం చేస్తే అనుకూలించే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శనిగ్రహానికి తైలం అంటే నువ్వుల నూనె కానీ అభిషేకం చేసినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే షష్ఠంలో కుజుడున్నటువంటి కారణంగా విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడం కోసమని విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా యంత్రాలకి, వాహనాలకి, అలాగే గృహ పరికరాలకి
వచ్చేటటువంటి మరమ్మతుల కారణంగా వచ్చినటువంటి ఆదాయం వచ్చినట్టుగానే వ్యయం అయిపోయే అవకాశం ఉంది. ఆ కారణంగా ఇంటిని మరింతగా నవీకరించాలనే ఆలోచనతో ఖర్చు చేయడం సరైనటువంటి పని కాకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విశేషం మరింత గొప్పగా ఉండే కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు నల్లని దుస్తుల్ని ధరించి శని స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే ఆరోగ్య అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి కాలక్షేపానికి వచ్చేటటువంటి వారి సంఖ్య హెచ్చుగా ఉండే కారణంగా సరైనటువంటి సమయాన్ని కేటాయించుకోవడం చాలా అవసరం. నిర్లిప్తమైనటువంటి భావంతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథం మరింతగా ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేసేటటువంటి ఓపిక ఉండే అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి రాను అని నిర్భయంగా మొగమాటం లేకుండా చెప్పడం చాలా అవసరం. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కాలభైరవ స్తోత్రాన్ని కానీ పఠించుతూ ఉన్నట్లయితే మానసికమైనటువంటి స్వస్థత కలుగుతుంది. శని దోషం నివృత్తమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం విషయంలో చక్కనైనటువంటి ఆలోచనలన్నింటినీ చేయగలుగుతారు. ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని తెచ్చుకోగలుగుతారు. నిరంతరం ధనానికి సంబంధించినటువంటి అభివృద్ధి చింతనే తప్ప కుటుంబపు ధ్యాస తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా దాంపత్యంలో తాత్కాలికమైనటువంటి చిరుబురు ఏర్పడేటువంటి అవకాశం ఉండొచ్చు. సంతానం మధ్యలో వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు చేసినటువంటి రుణాల్లో ఒకటి తీవ్రంగా బాధించే అవకాశం ఉండొచ్చు. కాబట్టి వీలైనంత వరకు సాత్వికమైన సత్వరమైన పరిష్కారాన్ని చేసుకోవడం అవసరం. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే కోపం అదుపులో ఉండి సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ ప్రతీకార భావం లేకుండా ఉంటారు. వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోగలుగుతారు. ప్రభుత్వంతో మంచి సంబంధాలని ఏర్పాటు చేసుకుంటారు. పురస్కారం కోసం ప్రయత్నాలని కూడా చేస్తూ ఉంటారు. తమని గురించి తాము ఎంతగా ప్రచారం చేసుకోవాలో ఆ ప్రచారానికి సరిపోయేటటువంటి తీరు ఏర్పాట్లన్నింటినీ చేసుకోగలుగుతారు. దూరభార ప్రయాణాలని ఏమాత్రమూ వెనుకాడకుండా చేస్తూనే ఉంటారు. శారీరకమైనటువంటి శ్రమని లక్ష్య పెట్టకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి. ఈ రోజున శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని ఎర్రమందారాలతో అర్చించినట్లయితే తప్పక నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ప్రతి పనిని కూడా ఆచితూచి చేస్తూ ఉంటారు. అధికారులతో వాద విరోధాలు లేకుండా ఉండేందుకు మరింతగా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఒకవేళ పై అధికారులు ఏదైనా అన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా సరైనటువంటి తీరులో ఉండగలుగుతారు. తాము సంపాదించుకున్నటువంటి ఆస్తుల విషయంలో మరింత శ్రద్ధని చూపుతూ తామే ఆ సంపాదించుకున్నటువంటి ఆస్తుల్ని స్వయంగా చూసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం ఎవరికైనా సరిలేదు అన్నప్పుడు ముఖ్యంగా వారి విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు.
కానీ వారికి ఉన్నటువంటి అనారోగ్యం గురించి ఆలోచన ఏమాత్రము చేసుకోరు. శనివారం సందర్భంగా తులారాశి వారు హయగ్రీవుడిని కనకాంబరాలతో అర్చించడం ద్వారా మానసికమైనటువంటి ఆందోళనని తొలగేలా చేసుకోగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరంగా పెద్ద ఆదాయం ఉండే అవకాశం లేకపోవచ్చు. దూరభార ప్రయాణాలు వ్యాపార నిమిత్తం చేయవలసి రావచ్చు. ఎంత దూరమైనా చేస్తారు. ఓపికకి ఏమాత్రమూ లోటు లేకుండా శ్రమపడుతూ ఉంటారు. అయినా వ్యాపారపరమైనటువంటి అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటూ ఉంటాయి. అంతకుముందు తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన అసలు వడ్డీల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తుంది. శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో ఔషధ సేవను చేసుకోవడం చాలా అవసరం. లేని పక్షంలో ముందు నాటికి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే మనశ్శాంతి కలగడమే కాకుండా వ్యాపారానికి కావలసిన పెట్టుబడి కూడా అశ్రమంగా వస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అసంతృప్తితో ఉంటారు. కానీ పైకి మాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి లోటుతో ఉంటారు. కానీ ఆర్థికంగా బలోపేతంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. వాహనాలకి సంబంధించిన యంత్రాలకి సంబంధించిన మరమ్మతుల కారణంగా వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ శాతం వ్యయం అయ్యే అవకాశం ఉంది. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో విధులు మరిన్ని ఎక్కువయ్యేటటువంటి కారణంగా సమయ అభావం గోచరిస్తూ ఉంటుంది. దూరభార ప్రయాణాలని చేయవలసిన అవసరాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందే ఒకరిని తోడు చేసుకోవడం చాలా అవసరం. శనివారం సందర్భంగా ధనురాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు తప్పక నెరవేరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వపు వ్యాపార స్థితిని తెచ్చుకోవడం కోసం తీవ్రమైన శ్రమని చేస్తూ ఉంటారు. ఎవరి నుండి రుణాన్ని ఏమాత్రమూ తీసుకోరు. అంతకుముందు ఆపన్నహస్తం అందించినటువంటి వారి నుండి మళ్ళీ అడగడం సరికాదనే అభిప్రాయంతో ఊరుకుంటారు. అయినప్పటికీ కూడా దైవ అనుగ్రహం కారణంగా ఆదాయం అలా వస్తూనే ఉంటుంది. పెద్దగా ఆర్థికమైనటువంటి సంపన్నత లేకపోయినప్పటికీ కూడా వ్యాపారం సజావుగా సాగుతూ ఉంటుంది. వాహనాలకి, యంత్రాలకి, గృహంలో ఉన్నటువంటి వృత్తికి సంబంధించిన పరికరాలకి మరమ్మతులు వచ్చేటటువంటి కారణంగా కొద్ది విసుగ్గా చిరాగ్గా అనిపిస్తూ ఉండొచ్చు. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే ఉత్సాహం మరింతగా పెంపొంది విద్యార్థులు పరీక్షల్లో అనుకున్నటువంటి ఫలితం కంటే మించి సాధించగలుగుతారు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి సహనము లేనటువంటి తనం గోచరిస్తూ ఉంటుంది. తొందరగా కోపం వచ్చే పరిస్థితి ఉండొచ్చు. అన్నిటినీ విడిచివేసుకున్నప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి బంధం కారణంగా, బాధ్యత కారణంగా ఆర్థికమైనటువంటి లోటు గోచరిస్తున్న కారణంగా విసుగ్గా అనిపిస్తూ ఉండొచ్చు. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచి తూచి మాట్లాడాల్సిందే. లేని పక్షంలో అపార్థ స్ఫూర్తి కలిగే అవకాశం ఉండొచ్చు. రుణం అవసరం తప్పనిసరిగా అవుతుంది. కానీ రుణం లేకుండా ఉండేందుకు ప్రయత్నాన్ని చేస్తారు.
తప్పక విజయాన్ని సాధించగలుగుతారు కూడా. శనివారం సందర్భంగా కుంభరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుడిని కుంకుమాక్షతలతో అర్చించినట్లయితే తప్పక అనారోగ్యం తొలగి ఆరోగ్య స్వస్థత ఏర్పడుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లోగడ చేసినటువంటి తప్పుని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. వృత్తిపరంగా చేసినటువంటి అశ్రద్ధని గమనించుకోగలుగుతారు. వ్యాపారపరంగా వచ్చినటువంటి నష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తిరిగి ఆ నష్టాన్ని పూడ్చుకునేటటువంటి ఆలోచనల్లో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో ఏ విధమైనటువంటి అశ్రద్ధని చూపించి చక్కనైనటువంటి ఉద్యోగాన్ని ఇబ్బంది పాలు చేసుకున్నారో గమనించుకుని తిరిగి మళ్ళీ పూర్వ ప్రతిష్టని సంపాదించుకునేందుకు కృషి చేస్తూ ఉంటారు. న్యాయస్థానంలో ఇంకా ఓ అభియోగం అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా దానికి సంబంధించినటువంటి కృషిని చేస్తూ ఉంటారు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణుడిని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా ఆ శనిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం. ఈ సందర్భంగా శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే ఖగోళంలో బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో బుధుడి వృశ్చిక సంక్రమణం సందర్భంగా బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఖగోళంలో నవగ్రహాలలో బుధుడు రాత్రి 8:48 వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. ఈ బుధుడి వృశ్చిక సంక్రమణం అనేది ప్రధానంగా ద్వాదశ రాశులలో 4 రాశుల వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 11 స్థానాలలో బుధుడి సంచారం ఉంటే ఆ బుధుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ బుధుడి సంచారం ద్వాదశ రాశులలో తులారాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, అదేవిధంగా మకర రాశి వాళ్ళకి యోగిస్తుంది. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం ఈ బుధుడి వృశ్చిక సంక్రమణం విశేషంగా యోగించాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం తులసి కోట దగ్గర పూజను నిర్వహించటం. నవగ్రహాలలో బుధుడిని ప్రసన్నం చేసుకోవాలంటే తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. తులసి కోట దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేస్తే బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడి వృశ్చిక సంక్రమణం యోగించాలంటే గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ కూష్మాండ దానం అనేది బుధుడు యోగించటానికి, వృత్తిపరంగా అనుకూలించటానికి చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆకుకూరలు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా బుధుడి వృశ్చిక సంక్రమణం వల్ల బుధుడు విశేషంగా యోగిస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ద్వాదశ రాశులలో తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి ఈ 4 రాశుల వాళ్ళకి బుధుడు యోగిస్తున్నాడు. కాబట్టి ఇంకా బుధుడు ఎక్కువ యోగ ఫలితాలను కలిగింపజేయటానికి మిగిలిన 8 రాశుల వాళ్ళు బుధుడు వృత్తిపరంగా ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఈ బుధుడి వృశ్చిక సంక్రమణం అనేది ఈ నెల 28వ తేదీ వరకు ఉంది. కాబట్టి ఈ నెల 28 వరకు కూడా విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవాలంటే ఈరోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే శనివారం కాబట్టి శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం,
దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు, జమ్మి చెట్టు దగ్గర దీపాలు వెలిగించటం, ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేసుకోవటం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం పాపగ్రహమైనటువంటి కుజుడు ధనుస్సంక్రమణం చేస్తున్న తరుణంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.